ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ధనత్రయోదశి, దీపావళి వచ్చేసింది. బంగారం వెండి ధరలు ఎంత మేర పెరగబోతున్నాయంటే కూడా యావత్ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బంగారం ధరలకు సంబంధించిన డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. త్వరలో దీపావళి రాబోతుంది, ధనత్రయోదశి రాబోతుంది. మరి ఈసారి ఎంత మేర బంగారం వెండి ధరలు పెరుగుతాయంటూ కూడా ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన రీసెర్చ్ అయితే మాత్రం యూట్యూబ్, గూగుల్లో చేస్తూ ఉన్నారు. ఇవాళ అసలు ధనత్రయోదశి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవాళ బంగారం వెండి ధరలు ఎంతలా పెరిగాయి ఏంటన్నది ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ విషయానికి వస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర చుక్కలు తాగుతుంది. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు. గత నెల రోజులుగా అమెరికాకి సంబంధించిన షట్డౌన్కి సంబంధించిన అనిశ్చితి, అంటే షట్డౌన్కి సంబంధించి ఇంకా ఎటువంటి న్యూస్ అప్డేట్ లేకపోవడం, ట్రంప్ వైపు నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోవడం, అండ్ అదేవిధంగా అమెరికాకి చైనాకి సంబంధించి ట్రేడ్ వార్కి సంబంధించినటువంటి ఇంకా కొన్ని డిస్కషన్స్ నడుస్తూ ఉండడం. ఇటువంటి కారణాలు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరల్ని ఆకాశానికి అంటేలా చేశాయి. ప్రస్తుతం ఇప్పుడు దీపావళి సీజన్ నడుస్తుంది, ధనత్రయోదశి కూడా వచ్చేసింది కాబట్టి ఒకసారి బంగారం వెండి ధరలు హైదరాబాద్ విషయానికి వస్తే 24 క్యారెట్ల పుత్తడి ధర, అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం 1,35,250 రూపాయలకు చేరింది. అండ్ 22 క్యారెట్స్ విషయానికి వస్తే 10 గ్రాముల మేలిమి బంగారం అంటే ఆర్నమెంట్. మనం 24 క్యారెట్స్ గోల్డ్ని కేవలం గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ బాల్స్ మాత్రమే తీసుకుంటాం. 22 క్యారెట్స్ విషయానికి వస్తే మనం ఆభరణాల రూపంలో మాత్రమే తీసుకుంటాం. ఆభరణాల ధర విషయానికి వస్తే 1,21,725 రూపాయలకు చేరింది. దీనికి ప్రధాన కారణం గత సంవత్సర కాలంగా అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఎదుర్కొన్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాలకు సంబంధించి, అదేవిధంగా అమెరికాకి సంబంధించి ట్రంప్ ఇచ్చినటువంటి రకరకాల టారిఫ్లకు సంబంధించినటువంటి రీజన్స్ కూడా వరల్డ్ వైడ్గా బంగారం వెండి ధరలు ఇంతలా పెరగడానికి దారి తీశాయి. అంతర్జాతీయంగా రెండు పరిణామాలు అయితే బంగారం వెండి ధరల్ని ఆకాశానికి తీసుకెళ్లడానికి రెండు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒకటేమో అమెరికా షట్డౌన్ ఎత్తివేతకి సంబంధించిన అనిశ్చితి, ట్రంప్ వైపు నుంచి ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోవడం, అదేవిధంగా అమెరికా చైనాకి సంబంధించిన ఇంకా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు పూర్తి స్థాయిలో కుదరకపోవడం. అండ్ జాతీయంగా చూస్తే ఫెస్టివల్ సీజన్, ఫెస్టివల్ మూడ్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది ఇండియాలో. ఇవాళ ధనత్రయోదశి కాబట్టి ధనత్రయోదశికి, దీపావళికి కనీసం 1 గ్రాము బంగారం, అట్లీస్ట్ 1 గ్రాము వెండైనా ఇంటిలో కొని పెట్టుకోవాలి అనేది మన భారతదేశంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ప్రాచీన సాంప్రదాయం. అంటే గ్లోబల్గా ఒక 4-5 కారణాలు, జాతీయంగా మనకి ఫెస్టివల్కి సంబంధించిన రీజన్ వల్ల కూడా బంగారం వెండి ధరలు పూర్తి స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక అంటే వెండి విషయానికి వస్తే అంటే ఈ సంవత్సరం బంగారం వెండి దాదాపు 50% మేర రిటర్న్స్ ఇచ్చాయి. గత 10 నెలల కాలంలో బంగారం కానీ వెండి కానీ 45 to 51% రిటర్న్స్ ఇచ్చాయి. అసలు బంగారం ధరల విషయానికి వస్తే గత 10 నెలల కాలంగా బంగారం ధరలు ఏ స్థాయిలో పెరిగాయనేది ఒక్కసారి మనం ఇక్కడ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ కూడా చూద్దాం. గత జనవరి 2025 నాడు, అంటే ఎగ్జాక్ట్గా 10 months బ్యాక్ బంగారం ధర ఎంతలా ఉందంటే 84,480 రూపాయలు. జనవరి 2025 నుంచి ట్రంప్ అధికారంలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి కంప్లీట్ వరల్డ్ మార్కెట్స్కి సంబంధించినటువంటి అన్ని బంగారం వెండి ధరలు అంతా కూడా మారిపోవడం జరిగింది. ఫిబ్రవరి 2025 అంటే అప్పుడప్పుడే ఇండియన్ మార్కెట్స్ కానీ అప్పుడప్పుడే వరల్డ్ మార్కెట్స్కి ట్రంప్ ఫియర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడప్పుడే భయం మొదలవుతుంది. అక్కడి నుంచి దాదాపు 88,240 రూపాయలు మెరుగుతుంది. అంటే జనవరి నుంచి ఫిబ్రవరికి ఆల్మోస్ట్ 4,000 రూపాయల ధర మార్పు అయితే చూసాం. మార్చి 2025 నాటికంటే కంప్లీట్ ట్రంప్కి సంబంధించిన అనౌన్స్మెంటు, ట్రంప్ టారిఫ్స్కి సంబంధించిన భయాలు, అదేవిధంగా ట్రంప్ ఏ రోజు ఎటువంటి అనౌన్స్మెంట్ చేస్తాడంటూ కూడా ఉన్నటువంటి భయాల నేపథ్యంలో మార్చి 2025 92,060 రూపాయలకి బంగారం రావడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 2025 నాటికి 98,310.
మే 2025 నాటికి 97,790 రూపాయలు. అంటే ప్రతి నెల దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు బంగారం ధరలు పెరుగుతూ రావడం జరిగింది. ఎస్, అండ్ అదేవిధంగా ఆగస్టు నాటికి వస్తే ఆల్మోస్ట్ 1,05,100 రూపాయలు. ఇక్కడి నుంచి కంప్లీట్ 1,00,000 మార్క్ అనేది గోల్డ్ టచ్ చేయడం జరిగింది. అండ్ సెప్టెంబర్ నాటికి 1,14,480 రూపాయల కంటే కంప్లీట్ ఆగస్ట్ నుంచి 1,00,000 మార్క్ అనేది గోల్డ్ని టచ్ చేయడం జరిగింది. అండ్ సెప్టెంబర్ విషయానికి వస్తే 1,14,000, ఆల్మోస్ట్ 10,000-11,000 రూపాయలు ఒక్కసారిగా పెరగడం జరిగింది. అండ్ అక్టోబర్ విషయానికి వస్తే 2025 అక్టోబర్ విషయానికి వస్తే 1,28,590 రూపాయలు. ప్రజెంట్ ఈ వీడియో చేస్తున్న సందర్భంలో ప్రజెంట్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది మాత్రం 1,35,000 దగ్గర ఇవాళ ధనత్రయోదశి రోజున బంగారం ఈ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. బంగారం వెండి ధరలు ఇంతలా పెరిగిపోతున్నాయి కదా, అసలు ఇంట్లో ఎంత బంగారం కొని పెట్టుకోవచ్చు, మ్యారీడ్ అయిన ఉమెన్ దగ్గర ఎంత గోల్డ్ ఉండొచ్చు, మెన్ దగ్గర ఎంత గోల్డ్ ఉండొచ్చు, అండ్ ఎంత గోల్డ్ ఇంట్లో పెట్టుకుంటే ట్యాక్సేషన్ ఉంటుంది, ఎంత గోల్డ్ లిమిట్స్ వరకు మనం డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించి ఎంత ట్యాక్సెస్ ఉంటుందో కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. ఎస్, అసలు హౌ మచ్ గోల్డ్ కెన్ యూ కీప్ ఎట్ హోమ్ లీగల్గా అధికారికంగా ఎంత గోల్డ్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అని చూస్తే దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ లీగల్ లిమిట్, బట్ యూ మస్ట్ బీ ఏబుల్ టు జస్టిఫై ద సోర్స్ ఆఫ్ యువర్ గోల్డ్. ఎస్, మీ ఇంట్లో ఎంత గోల్డ్ పెట్టుకోవచ్చు అనేదానికి ఎక్కడ కూడా ఒక లీగల్ లిమిట్ లేదు. బట్ ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు అనేదానికి సంబంధించిన పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ మాత్రం మీరు డెఫినెట్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదేవిధంగా మెన్ విషయానికి వస్తే అంటే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ కెన్ హోల్డ్ అప్ టు 100 గ్రాముల వరకు, పెళ్ళైన అబ్బాయిలు 100 గ్రాముల వరకు గోల్డ్ కొనిపెట్టుకోవచ్చు. అండ్ ఉమెన్ విషయానికి వస్తే అన్మ్యారీడ్ ఉమెన్ కెన్ హోల్డ్ అప్ టు 250 గ్రామ్స్, అంటే ఒక పావు కేజీ వరకు అన్మ్యారీడ్ ఉమెన్ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు గోల్డ్ని. అండ్ మ్యారీడ్ ఉమెన్ కెన్ హోల్డ్ అప్ టు 500 గ్రామ్స్. పెళ్ళైన భారతీయ స్త్రీలు మాత్రం దాదాపు 1/2 కేజీ బంగారాన్ని ఇంట్లో తీసి భద్రపరచుకోవచ్చు. బట్ ఎంత భద్రపరచుకున్నా దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్, లీగల్ ప్రూఫ్స్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడింగ్ చేసిన సందర్భంలో తప్పనిసరిగా మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్, అండ్ దీస్ ఆర్ ద CBDT గైడ్లైన్స్ ఫర్ ట్యాక్స్ ఆఫీషియల్స్ అండ్ డ్యూరింగ్ ద రైట్స్ టు అసెస్ ద లీగల్ మేడ్ హోల్డింగ్స్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే డూ యూ నీడ్ టు డిక్లేర్ గోల్డ్ స్టోర్డ్ ఎట్ హోమ్? ఇంట్లో ఎంత బంగారం పెట్టాం ఏంటనేదాన్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందా ప్రతిసారి అంటే? నో, దేర్ ఈజ్ నో నీడ్ టు డిక్లేర్ గోల్డ్ కెప్ట్ ఎట్ హోమ్ అన్లెస్ ఇట్ ఎక్సీడ్స్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్. అంటే ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ బంగారాన్ని మనం కానీ ఇంట్లో భద్రపరచుకుంటే, ఎస్ అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అనేది మన గవర్నమెంట్ ఇస్తుంది, దానికి సంబంధించి ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ గోల్డ్ కెన్ బి ఎనీ ఫార్మ్ జ్యువెలరీ, కాయిన్స్ ఆర్ బార్స్, అంటే ఏదైనా సరే గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ బార్స్ రూపంలో కానీ ఒంటి మీద ధరించే ఆభరణాలు ఏదైనా సరే ప్రిస్క్రైబ్ లిమిట్కి మించి ఉంటే మాత్రం తప్పనిసరిగా అధికారికంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ ఆర్ అసెంబ్లీడ్ బై ద అథారిటీస్. ప్రాపర్ డాక్యుమెంట్స్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగిన సందర్భంలో తప్పనిసరిగా మనం చూపించాల్సి ఉంటుంది. అండ్ డూ యూ నీడ్ టు పే ఎ పెనాల్టీ ఫర్ ఎక్స్ట్రా గోల్డ్? ఎస్, ఎక్స్ట్రా గోల్డ్ ఉంటే దానికి ఏదైనా ట్యాక్స్ పేయాలి. ఎస్, తప్పనిసరిగా ఎక్స్ట్రా గోల్డ్ పే చేయాల్సి ఉంటుంది. సో గోల్డ్ హెల్డ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అన్డిక్లేర్డ్ ఇన్కమ్. అంటే ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ గోల్డ్ని మనం కనుక భద్రపరచుకుంటే అది తప్పనిసరిగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇట్ మే అట్రాక్ట్ ట్యాక్స్ పెనాల్టీస్. ఎక్కువ ఏదైతే ఉందో తప్పనిసరిగా దానికి ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో డూ యూ నీడ్ టు పే ట్యాక్స్ ఫర్ గోల్డ్ కెప్ట్ ఎట్ హోమ్? అంటే మన ఇంట్లో భద్రపరచుకున్న బంగారానికి ట్యాక్స్ కట్టాలంటే అవసరం లేదు. బట్ దేర్ ఈజ్ నో ట్యాక్స్ ఆన్ స్టోరింగ్ గోల్డ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఎట్ హోమ్. అంటే ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ట్యాక్సేషన్ కూడా మనం చూపించాల్సి ఉంటుంది. సో ట్యాక్సెస్ అప్లై ఓన్లీ డ్యూరింగ్ ద పర్చేస్ ఆఫ్ 3% GST. అంటే బంగారం కొనేటప్పుడు మాత్రమే మనం ఆల్మోస్ట్ ఒక 3% GST వరకు మనం బంగారానికి పే చేస్తాం. అదేవిధంగా సేల్ చేసేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ కాంట్ ప్రొవైడ్ డాక్యుమెంటేషన్ ఫర్ గోల్డ్ ఎక్సీడింగ్ లిమిట్స్ పెనాల్టీస్ మే అప్లై. ఎస్, ఆన్ సేల్ అంటే బంగారం సేల్ చేసేటప్పుడు సినారియో ఎలా ఉంటుందంటే 3 సంవత్సరాల లోపలైతే మాత్రం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ STCG ట్యాక్స్ అప్లై అవుతుంది. అండ్ 3 సంవత్సరాల తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత సేల్ చేస్తే మాత్రం మనం LTCG అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే మాత్రం తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. ఎస్, అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఫిజికల్ గోల్డ్కి సంబంధించి ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, ఎంత పరిమాణంలో ఇంట్లో భద్రపరచుకోవచ్చు అనే విషయాల గురించి. ఎస్, అండ్ ఒక్కసారి డిజిటల్ విషయానికి వస్తే మాత్రం లిమిట్స్ ఆన్ డిజిటల్ గోల్డ్, SGBs, గోల్డ్ ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఇప్పుడు మనకి ETFలకి సంబంధించి కానీ SGBలకి సంబంధించి కానీ అదేవిధంగా
ఈ గోల్డ్కి సంబంధించి సావరెన్ గోల్డ్ బాండ్స్కి సంబంధించి ఎంత లిమిటేషన్ పెట్టుకోవచ్చు ఏంటంటే చూస్తే నో ఓవరాల్ హోల్డింగ్ లిమిట్ అప్ టు 2 lakh కెన్ బి బాట్ ఇన్ ఏ సింగిల్ డే. ఎస్, సో కేవలం రోజుకి 2 లక్షల పరిమాణంలో ఉన్న గోల్డ్ని మాత్రమే కొనుక్కోవచ్చు. అండ్ జిఎస్టీ అండ్ స్మాల్ ఫీజ్ అప్లై ఆన్ పర్చేస్. సో ఈ గోల్డ్కి సంబంధించి అండ్ నో ఎస్టీసీజీ ట్యాక్స్ బట్ ఎల్టీసీజీ ట్యాక్స్ 20% వరకు అప్లై అవుతుంది. అండ్ సావరెన్ గోల్డ్స్ బాండ్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే మాత్రం సావరెన్ గోల్డ్స్ బాండ్స్ లాస్ట్ ఒక 1 year బ్యాక్ అయితే ప్రస్తుతానికి మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్ అందుబాటులోకి రాకుండా కూడా జరిగిందనమాట. సో ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ అప్ టు 4 kg per year, సంవత్సరానికి కేజీ వరకు కూడా మనం సావరెన్ గోల్డ్ బాండ్స్ పెట్టుకోవచ్చు పర్ ఇండివిజువల్. అండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఈస్ taxable బట్ exempt ఆఫ్టర్ 8 years only అండ్ నో జిఎస్టీ ఆన్ పర్చేస్. ఎస్, ఫర్ గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఇఫ్ యూ హ్యావ్ టు పే ఎల్టీసీజీ ట్యాక్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ చేసేటప్పుడు మాత్రమే మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఎటువంటి పరిణామాలు బంగారం వెండి ధరలు పెరగడానికి కారణమయ్యాయి, అదేవిధంగా జాతీయంగా ఎటువంటి పరిణామాలు బంగారం ధరలు ఇంతలా పెరగడానికి దోహదపడ్డాయి. అండ్ అదేవిధంగా ఈ పండుగ సీజన్లో ప్రతి ఒక్కరు బంగారం కొంటుంటారు కాబట్టి ఎంత బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏంటి, ఎంత లిమిట్ దాటితే ప్రభుత్వానికి మనం ట్యాక్స్ పే చేయాలంటూ ఉంటాం, అన్ని రకాల డౌట్స్ గురించి సో చాలా డీటెయిల్గా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.